ఇండియాస్ #1 రతన్ టాటా అప్స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేశారు. మీరు కూడా అప్స్టాక్స్ లో డీమ్యాట్ అకౌంట్ ఓపెన్ చేయండి. అక్కడి నుండి స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. కింద డిస్క్రిప్షన్ లో ఉన్న లింక్ నుండి అకౌంట్ ఓపెన్ చేసుకుంటే లైఫ్ టైం ఏఎంసీ ఛార్జెస్ తో పాటు 20,000 రాకెట్ కాల్స్ కూడా ఉచితంగా పొందండి. హాయ్, నేను మీ గురుప్రసాద్ని ఫ్రమ్ చెన్నై, ట్రేడర్ కమ్ టెక్నికల్ అనలిస్ట్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం. ఇప్పుడు మనము ఒక 12 వీక్స్కి ఈ స్టాక్స్ ఇస్తాను. అంటే 12 వీక్స్ అంటే మన పోర్ట్ఫోలియోలో 12 వీక్స్ అంటే ఆల్మోస్ట్ 3 మంత్స్. 3 మంత్స్లో ఏదైనా ఒకటి జరగాలి. ఏం జరగాలి? ఒకటి బై యాక్టివ్ అవ్వాలి. బై యాక్టివ్ అయ్యి ఫస్ట్ టార్గెట్స్ ఆ టైం ఫ్రేమ్లో ఈ 3 మంత్స్లో ఫస్ట్ టార్గెట్ రావచ్చు, సెకండ్ టార్గెట్ రావచ్చు, లేదంటే ట్రిగర్ అయిన తర్వాత స్టాప్ లాస్ దగ్గర కూడా రావచ్చు. ఏమైనా జరగచ్చు ఒక స్టాక్. బట్ మనము ముందుగానే ప్రిపేర్ అయి ఉండాలి. మైండ్ సెట్ 3 మంత్స్లో ఈ స్టాక్లో మనము కొన్ని స్టాక్స్ ఇస్తున్నాం, ఒక 10 స్టాక్స్ మనం కొంటున్నామంటే ఎన్ని ప్రాఫిట్ చేస్తున్నాము, ఎన్ని స్టాక్స్ ఎన్ని ప్రాఫిట్ అండ్ ఎన్ని లాస్. ఒక 10 స్టాక్స్ చేసేటప్పుడు ఒక 2 లాస్ అనేది మన మైండ్ సెట్ ఫిక్స్ చేసుకోవాలి. అలా చేసుకుంటే కానీ మనం ఈ ఫీల్డ్లో నిలబడలేదు. ఇది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఆ మాట అంటున్నాను, కొన్న ప్రతి స్టాకు మనకు వెళ్ళాలి అనే మైండ్ సెట్ ఫస్ట్ తీసేయాలి. ఎందుకంటే 10 స్టాక్స్ మనం కొనేటప్పుడు ఒక 2 స్టాక్స్ వచ్చి మార్కెట్ కండిషన్ ఎలాగైనా ఉండొచ్చు, కాబట్టి ఏదో ఒక న్యూస్ కూడా రావచ్చు. కాబట్టి మనం చాలా ప్రిపేర్డ్గా ఉండాలి. అదే ముందే నీకు చెప్తున్నాను, ఈ 12 వీక్స్కి మనము కొన్ని స్టాక్స్ ఇస్తాను. ఇవన్నీ మీరు పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకొని మన పోర్ట్ఫోలియోలో ఎలా ఉండాలి, ఏం చేయాలి అనేది మీరు డిసైడ్ చేసుకోండి విత్ ప్రాపర్ మనీ మేనేజ్మెంట్ అండి. మనీ మేనేజ్మెంట్ ఈజ్ వెరీ వెరీ వండర్ఫుల్. అదే మనకు కావాలి, చాలా ఇంపార్టెంట్ అది. ఇప్పుడు మనము ఫస్ట్ స్టాక్ చెప్తాను, సిమెన్స్. చూడండి, సిమెన్స్ చాలా మనకి ఫేమస్ అయింది. సిమెన్స్ అనేది ఎవరికి తెలియని వాళ్ళే ఉండరు. ఈ కంపెనీ మనం ఎన్నో ప్రోడక్ట్స్ మనకు తెలియకుండానే వాడుతూ ఉంటాం సిమెన్స్లో. అది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ వచ్చి 2450 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబోవ్ 2510. చూడండి, 2510 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే సిమెన్స్, దీని యొక్క టార్గెట్ వచ్చి 2740. చూడండి, 2510 పైన ఈ స్టాక్ కొన్నారంటే ఫస్ట్ టార్గెట్ 2740, తర్వాత 2980. 2 టార్గెట్స్ ఇచ్చాను. స్టాప్ లాస్ వచ్చి 2100. అది తర్వాత ఇది వచ్చి ఒక 22 ఇయర్స్ నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. దీని యొక్క మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా 87,000 కోట్లు మార్కెట్ క్యాపిటలైజేషన్. అది కాకపోతే మరొక స్టాక్ వచ్చి రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్. చూడండి, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్. ఈ స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 2180 ఉంది. చూడండి, 2180, 2180 ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైస్ ఉంది. దీని యొక్క ఇది ఎప్పుడు కొనాలి అంటే బై ఓన్లీ అబోవ్ 2270 పైన ఈ స్టాక్ని మీరు కొనండి. చూడండి, 2270 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ వచ్చి 2420, తర్వాత 2570. చూడండి, 2420 తర్వాత 2570. దీని యొక్క స్టాప్ లాస్ వచ్చి 1800 రూపీస్ స్టాప్ లాసు. మార్కెట్ క్యాపిటలైజేషన్ కూడా ఇది 10,000 crores మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2006 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. చూడండి, ఇప్పుడు మనము 2 స్టాక్స్ చెప్పాము, సిమెన్స్ అండ్ రత్నమణి. తర్వాత ఇప్పుడు ఆల్రెడీ మనం చెప్తూనే ఉన్నాము, ఎందుకంటే చాలామంది నన్ను అడుగుతున్నారు, సార్ ఈ ఫీల్డ్లో నేను కూడా ఒక స్థిరపడాలి అంటే రెగ్యులర్గా ఒకరి మీద రెగ్యులర్గా ఎన్ని రోజులని మేము డిపెండ్ అవును అని చాలామంది ఎన్నో అడుగుతుంటారు మనల్ని. కాబట్టి వాళ్ళందరికీ ఒక సొల్యూషన్, మీరు ఇక మీద ఎవరిని డిపెండ్ అవ్వాల్సిన పని లేదు. మీకై మీరే ఒక స్టాక్ని ఎక్కడ అనలైజ్ చేయాలి అనేది నా ఎక్స్పీరియన్స్ని మేము షేర్ చేస్తున్నాము. ఇట్స్ ఒక వండర్ఫుల్ పెయిడ్ వర్క్షాప్ ఇది. రియల్గా
ఇంట్రెస్టెడ్ పీపుల్ ఈ ఫీల్డ్లో నేను రియల్గా నెక్స్ట్ కొన్ని సంవత్సరాల పాటు నేను ఈ ఫీల్డ్లో ఉండాలి, కొన్ని స్టాండర్డ్గా నేను రెగ్యులర్గా షార్ట్ టర్మ్లో ఎవ్రీ 20 డేస్కి ఒక 5% రిటర్న్స్ తీయాలి అని అనుకునే వాళ్ళు ఖచ్చితంగా, ఇంకోటి ఇంట్రాడేలో ఏదన్నా రెగ్యులర్గా మనం ఒక ట్రేడింగ్ ప్యాటర్న్ సిస్టమ్ అనేది నేర్చుకోవాలి అని అనుకుంటే ఈ వర్క్షాపు ఐటీసీ వెల్కమ్ హోటల్ మార్చ్ 26th and 27th జరుగుతుంది. దీన్ని యూటిలైజ్ చేసుకోవచ్చు. ఇట్స్ ఒక పెయిడ్ వర్క్షాపు. ఇంట్రెస్టెడ్ పీపుల్ మాత్రమే దయచేసి కాంటాక్ట్ అవ్వండి, అందరూ కాదు. అది తర్వాత ఇప్పుడు మనము 2 స్టాక్స్ చెప్పున్నాము. మరొక స్టాక్ వచ్చి యాక్సన్. మీ అందరికీ తెలుసు యాక్సన్ అంటే అరుణ్ ఐస్ క్రీమ్ గ్రూప్ అనమాట. ఇది ఇప్పుడు ఈ స్టాక్ వచ్చి కరెంట్ మార్కెట్ ప్రైసు 1125 ఉంది. చూడండి 1125 ఉంది. ఇప్పుడు కొనబాకండి, బై ఓన్లీ అబౌవ్ 1220. చూడండి 1220 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 1400, 1600. చూడండి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైసు 1125 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 1220. టార్గెట్ వచ్చి 1400, 1600. 2015 నుంచి మనకి ఎన్ఎస్సిలో లిస్ట్ అయింది. 24,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్ ఇది. ఇకపోతే మరొక స్టాక్ వచ్చి మ్యారికో. చూడండి మ్యారికో స్టాక్ వచ్చి ఇప్పుడు కరెంట్ మార్కెట్ ప్రైజు 503 ఉంది. ఇప్పుడు కొనొద్దు, బై ఓన్లీ అబౌవ్ 511. చూడండి 511 రూపాయల పైన ఈ స్టాక్ని మీరు కొన్నారంటే 511 పైన ఈ స్టాక్ మీరు కొన్నారంటే దీని యొక్క టార్గెట్ 570, 620, 700. దీని యొక్క స్టాప్ లాస్ కూడా 440 రూపీస్. ఇది కూడా 65,000 crore మార్కెట్ క్యాపిటలైజేషన్ ఉన్న స్టాక్. ఇది 2005 నుంచి మనకి ఎన్ఎస్సిలో ట్రేడ్ అవుతుంది. టోటల్గా ఇప్పుడు మనము 4 స్టాక్స్ చెప్పున్నాము. సిమెంట్స్, రత్నమణి మెటల్స్ అండ్ ట్యూబ్స్, తర్వాత యాక్సన్, తర్వాత మ్యారికో. చూడండి 4 స్టాక్స్ చెప్పున్నాను. తర్వాత నేను అదే చెప్తాను, క్లియర్గా పర్ఫెక్ట్గా ఒక మనీ మేనేజ్మెంట్, ప్రతిదీ మనం ఒక మనీ మేనేజ్మెంట్తోనే నడవాలి. స్టాక్ మార్కెట్లో మెయిన్ పిల్లర్ వచ్చి మనీ మేనేజ్మెంట్. అది ఎవరు తెలుసుకోరో వాళ్ళు డెఫినెట్గా సక్సెస్ అవ్వలేరు. అది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఈ ఫీల్డ్కి మనకి చాలా ముఖ్యంగా తెలుసుకోవాల్సిందే మనీ మేనేజ్మెంట్. ఎందుకంటే అక్కడే మీ సక్సెస్ ఒక 40% సక్సెస్ వచ్చేస్తుంది. మిగతా మనం చేసే పనుల్లో వస్తుంది సక్సెస్. ఎలా అంటే మనం ఎన్నో స్టాక్స్ కొంటున్నాము, అవన్నీ పర్ఫెక్ట్గా కొన్ని లాసెస్ వస్తుంది, కొన్ని ప్రాఫిట్స్ వస్తుంది, అన్నీ మేనేజ్ చేసుకుంటూ వెళ్తుంది ఈ మనీ మేనేజ్మెంట్ అనేది. ఇక మీకు మోర్ ఇన్ఫర్మేషన్స్ కావాలంటే గురుప్రసాద్ అకాడమీ యూట్యూబ్ ఛానల్ ఉంది, మీరు అక్కడ చూడండి. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్కారం.